కింద పడ్డ మా మావయ్య గారిని లేపుతున్నాను పాప మేడం. ఏమైంది? అది అది సాంగు పాప. సాంగ్ ఏంటి? సాంగు పాట నా భుజం మీద చేసింది పాప. అయ్యో మ్యాట్, పాట భుజం మీద చేయడం ఏంటి? మరి ఎండుమిర్చిని కసబిస తొక్కితే చెయ్యం కర్మ కాలు కూడా వేస్తుంది. ఎండుమిర్చి తొక్కడం ఏంట్రా? నాన్న ఏదో వాడిని కన్ఫ్యూజ్ చేయడానికి లేండి. బాబా, నాకెందుకు తల తిరుగుతున్నట్టు అనిపిస్తోంది. బాబు ముందు ఆవిడ లోపలికి తీసుకెళ్ళవయ్యా, నీకు పుణ్యం ఉంటుంది. ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నాడు? కన్ఫ్యూజ్ అవుతున్నాను నాన్న. బాబు, తలకి తల తిరిగితే నీకెందుకు? అదంతేలే పాప. బాబా, తల పగిలిపోతుంది. హాస్పిటల్కి వెళ్తా పద. అవసరం లేదు నాన్న, ఏదో చిన్న కన్ఫ్యూజ్ చేయడానికి అంతే. నా కన్ఫ్యూజన్ గా ఉంది. బాబు, ఏంటి వీళ్ళతో ఇంతసేపు డిస్కషన్? కమ్ లెట్స్ గో. ఇంకొకసారి వాడి దగ్గర కూరగాయలు తీసుకురామన్నామంటే మర్యాద ఉండదు. ఏమన్నాడండి? నువ్వెందుకన్నయ్యా కూరగాయలకి రావటం? చెప్తే నేనే లోపలికి తీసుకొచ్చేవాణ్ణి కదా అన్నాడా? అలా అంటే బావగారి కోపం ఎందుకు వస్తుంది? బాగా చెప్పావు. మరి ఇంకేమన్నాడండి? టోటల్ ఎంత అయిందిరా అన్నాను. 120 అన్నాడు. 500 ఇచ్చాను. చిల్లలేదన్నాడు. పురు సాయంత్రం ఇస్తాను రా అన్నాను. అతని ముందు పరువు తీశాడు. ఏమన్నాడండి? కుదరదన్నాడా? తమ్ముడే పేకాటే. వీధి మలుపులో సూపర్ మార్కెట్ ఉంది, వెళ్ళి చిల్లర తీసుకొచ్చి కూరగాయలు తీసుకెళ్ళమని కూరగాయలు తీసుకొని పెట్టుకున్నాడే. వ్యాపారం అన్నాక ఆ మాత్రం గట్టిగా ఉండాలండి. వాడిని వ్యాపారం తీసేయమని చెప్పంటే నాకే వ్యాపార సూత్రాలు చెప్తావు నువ్వు. ఇప్పటికి 1,00,000 సార్లు చెప్పాం బావగారు, ఆయన వింటే కదా. మాగాయే మహాపచ్చడి మజ్జిగేస్తే మహత్తర్రి. అన్నయ్య అన్నయ్య అది చెప్పడానికి వచ్చానన్నయ్య. క్షమించన్నయ్య. వ్యాపారంలో చుట్టరికాలు ఉండకూడదని నువ్వే కదన్నయ్య చెప్పావు. అందుకనే చిల్లర కోసం పట్టుబట్టాను. మనసులో ఏం పెట్టుకోకన్నయ్య. మజ్జిగేస్తే మహత్తరి మాలిన్య మహాసుందరి. వంటగదిలో ఏం పనక్క ఈయనకి? గుడ్డొచ్చి పిల్లనెక్కిరించిందని కూరగాయల మండంతో పాటు ఇప్పుడు నాకే కూరలు ఎలా చేయాలో చెప్తానన్నమాట. వీడు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. సర్లేండి, ముందు మీరెళ్ళి ఏం చేస్తున్నాడో చూడండి. చేశాక ఏడవటం కంటే ముందే జాగ్రత్త పడితే మంచిదిగా. ఇదా భోజనం ఎవరికంటావేంటనయ్యా? ఇది నా బాధ్యత. ఏమండి బావగారు, ఏంటండి అది? ఇది నా బాధ్యతమ్మా. ఇంకేం చేయాలి? మీ బొంద బాధ్యత. ముందు ఎవరికి తీసుకెళ్లాడో ఏంటో చూద్దాం పదండి.
మీరు వెళ్ళండి, నేను రాను. అబ్బా పదండి. తగలనండి. ఉమ్. రండి. తోటకూర ఎలాగా? 10కి 4 ఇస్తా. 5 ఇస్తావా? ఆఖరి మాట 6 ఇస్తా. ఏంటి ఇంకా ఎక్కడే నిలబడ్డావు? ఒకసారి చెప్తే అర్థం కదా. ఆఖరిగా 6 ఇస్తా. నీకిష్టం ఉంటే తీసుకో, లేకపోతే వెళ్ళిపో. ఇవ్వు. కళ్ళు కనపట్లేదా? తింటున్నాను, నువ్వు తీసుకో. బావగారు ఇలా అయితే ఎలా అండి? ఓన్లేమా, మనకే మంచిది కదా. లాస్ వచ్చిందని రేపే ఎత్తేస్తాడు. ఆ, నష్టం వస్తుందని తెలిస్తే 20 రూపాయలు దాన్ని 10కి ఎందుకు అమ్ముతాడండి? నిజమే కదూ. కానీ ఒక విషయం, ఈ సీన్ గనక మీ వదిన చూసిందంటే చిట్టితల్ని శాశ్వతంగా మన ఇంటికి పంపించేస్తుంది. వాళ్ళ ఇంటికి ఈ జన్మలో రానివ్వదని 100 రూపీస్ బాండ్ పేపర్ మీద రాసిస్తాను. ఆ పద అక్కడ పెట్టు. తాజా కూరలు ఉంటాయి కదా, రోజు ఇక్కడే తీసుకుంటూ ఉండు, సరేనా? ఆ రోజు ఎంతో దూరంలో ఉన్నట్లేదు. పదం లోపలికి నిజమేనక్క. రండి. కూరగాయలమ్మా, కూరగాయలు. మొత్తానికి ఆ బాబుగారిని పడేశాం. ఇప్పుడు పాపని కూడా వాడెవరు పడేనక్కర్లేదు బావా, వాడే దేనికి దానికి తగిలి పడతాడు. పడ్డం అంటే ఆపడ్డం కాదు, భయపడ్డం. ఓ భయపడ్డమా? వాడు దడుచుకున్నానని పాపకు భయపడుతూ చెప్తే పాప కూడా భయపడుతుంది కదా. ఏమో, నమ్ముద్దో వాణ్ణి కుమ్ముద్దో. నమ్ముద్ది, భయపడుద్ది, ఎంతైనా ఆడది కదా. అంటే ఏంటి, భయపడే వాళ్ళందరూ ఆడవాళ్ళేనా? మరి నన్ను చూసి భయపడింది ఎవరో, నువ్వా నేనా? అలా భయపడబట్టేగా ఇలాంటి గొప్ప ఐడియా తట్టింది. సర్లే, మనలో మనం బాధలాడుకోవడం దేనికి కానీ పాపని ఎలా దడిపించాలో ఆలోచించు. ఏముంది, నువ్వు మేకప్ వేసుకోకుండా ఒకసారి ఎదురుపడు, దెబ్బకి అమెరికా పారిపోద్ది. ఇక్కడ కర్ర, కత్తి, రాడ్లాంటి మారణాయుధాలు ఏం లేవులే, ఆధైర్యంతోనే అన్నా. ఏ చెవులే గాని ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు. జుట్టు విరబోసుకుని నిద్రపోతున్న పాపని నెమ్మదిగా తట్టిలేపు. మత్తుగా కళ్ళు తెరుస్తుంది, ఎదురుగా భయంకరంగా నవ్వు, ఒక్కసారిగా కేవ్ అంటుంది. అప్పుడు ఇంకా భయపెడతా. అప్పుడు పాప పాపయమ్మగా మారిపోయి రచించండి రచించండి అని రంకులేస్తుంది. పరిగెత్తుకుంటూ హాల్లోకి వస్తుంది. పాపా అంటూ ఆ బాబుగాడు వస్తాడు. దేని ఒక దాన్ని గుద్దుకొని పడతాడు. అప్పుడు పాప మనకి దండం పెడుతూ ఎలాగోలా నన్ను రక్షించండి అంటుంది. మనం రక్షిస్తాం, పాప శబాష్ అంటుంది, వాళ్ళు వెళ్ళిపోతారు, అత్తేస్తుంది. ఇది సినిమా. ఈ సినిమా రేపు రాత్రి 2వ ఆటతో రిలీజ్. డోంట్ మిస్ ఇట్. అబ్బా, ఏంటి శాంతి, ఒక్కదానివే వచ్చావు? శివరాలేదా? ఆలోచించుకోవాలటక్క. ఫోన్ చేయడానికి ఆలోచించడం ఏమిటమ్మా? దాని గురించి కాదు బావగారు, మన స్థాయిని ఎలా పెంచి వదినకి చూపించాలని ఆలోచిస్తున్నారట. అదేదో భోంచేసి ఆలోచించుకోవచ్చుగా. నేను కూడా అదే చెప్పానక్క. కాని భోంచేస్తే నిద్రొస్తుంది, ఆలోచనలు రావు అని కసురుకుని మరీ పంపించేశారు. ఫోన్లేమ్మా, ఓ రాత్రి ఫోన్ చేయకపోతే ఏం కాదు గాని మన బాధ అర్థం చేసుకున్నాడు, అజ్జాలు. ఇక కూరగాయల షాప్ అయితే తీసేస్తారు కదా బావగారు. నేనంత వివరంగా చెప్పాక తీసేకి ఇంకేం చేస్తాడు శాంతి? పైగా ఇప్పుడు ఆలోచిస్తున్నాడు అంటున్నావుగా. వాడు ఆలోచించి ఏ నిర్ణయం తీసుకుంటాడోనని భయంగా ఉంది సుజాత. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. రేపటి నుంచి కూరగాయల దుకాణం ఉండదు, అంతే. మరి దానికి ఇంతలా ఆలోచించడం దేనికక్క, విడ్డూరం కాకపోతేను. ఏదో ఎంత పెట్టుబడి పెట్టాడో ఎంతొచ్చిందోనని ఆలోచిస్తూ ఉండుంటాడు. నువ్వెళ్ళి ప్లేట్లు తీసుకురా శాంతి, మనం భోంచేద్దాం. అవునవును శాంతి, తొందరగా వెళ్ళి ప్లేట్లు తీసురా. వాడు ఆ షాప్ పెట్టినప్పటి నుంచి తృప్తిగా భోజనం కూడా చేయలేదు. అలాగే బావగారు. పాపం శివ చాలా మంచోడండి, చెప్పింది వింటాడు. నా తమ్ముడు కదా, అయినా మగాళ్ళు అందరూ మంచోడే సుజాత. ఆపుతారా? అమ్మా శాంతి,
త్వరగా తీసుకురామ్మా, లేకపోతే ఈయన మొదలు పెడుతున్నారు. ఛీ! నిజాలు చెప్తే తొక్కేయడం మీ ఆడాళ్ళకి బటర్ పుట్టెడ్ ఎడ్యుకేషన్. హా? బటర్ పుట్టెడ్ ఎడ్యుకేషనా అంటే? వెన్నతో పెట్టిన విద్య. హ్మ్. వార్త చదవకపోతే తోచదే. హ్మ్. కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. ఏమండి, చుట్టి తల్లిని చూసి చాలా రోజులైంది. ఇవాళ వెళ్ళొద్దామా? తప్పకుండా వెళ్దాం. వాడు ఎలాగో షాప్ తీసేసాడు కదా, డెఫినెట్ గా వెళ్దాం. అయితే నేను ప్రేమ దగ్గరికి వెళ్ళి వాయిదాల మీద ఒక మంచి చీర కొనుక్కుంటాను. తప్పకుండా తెచ్చుకో, మంచి రిచ్ గా ఉండాలి. ఇదిగో, కాకపోతే ఇన్స్టాల్మెంట్ కాస్త ఎక్కువ మనం, మరీ 2 నెలలు 3 నెలలు అంటే కష్టం. అలాగే. ఓకే. బావగారు, మీ తమ్ముడు కనిపించట్లేదు. బాత్రూమ్ లో చూడమ్మా, వాడి గంటలు బాత్రూమ్ లో ఉండడం అలవాటే కదా. అయ్యో, ఎక్కడా లేరు బావగారు. బయటకి ఎక్కడికైనా వెళ్ళుంటాడు శాంతి. అంతే అంటావా? లేక పెద్ద మనుషుల ఒప్పందం అని మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడా? లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఏముంది? శాంతి కూడా వ్రతం చేయట్లేదు, శివతో బానే మాట్లాడుతోంది కదా. మరెక్కడికెళ్ళుంటారక్క? ఇదిగో శాంతి, ఫ్రిడ్జ్ లో కూరగాయలున్నాయేమో చూడు. ఉన్నాయి, మన ఇంటికి కావాల్సిన కూరగాయలు మాత్రం ఉన్నాయి బావగారు. ఆయన షాప్ కూరగాయలు లేవు. అవునా? కూరగాయలు లేక వాళ్ళేక ఎక్కడ పోయాడబ్బా? కొంపతీసి మళ్ళీ షాప్ పెట్టాడా? హా? అరే, నేను నిన్న అంత గట్టిగా చెప్తే అలా ఎలా పెడతాడండి? మరి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? కొంపతీసి అమ్మా